ఏపీలో స్మార్ట్ సిటీల జాబితాలో కాకినాడ నగరానికి కూడా అవకాశం దక్కడంతో స్థానికుల్లోని ఆనందాలు వెలువరిస్తున్నాయి. అయితే కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు మొత్తం కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోనే ఫస్ట్ టైంగా ఇక్కడ కాకినాడలోని ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఎలాంటి బృహత్ ప్రణాళిక తయారు చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు. ఆయన అడిగిన సార్ చెప్పండి, మీరు కాకినాడ రూపురేఖలు మారబోతున్నాయి ఈ స్మార్ట్ సిటీ తోటి. తొలి సమావేశం నగరంలోని వీఐపీలందరినీ స్థానికులందరినీ ఇందులో భాగస్వామ్యం చేశారు. ఎలాంటి రూపురేఖలు రాబోతున్నాయి? కాకినాడ నగరం 10 సంవత్సరాలుగా అభివృద్ధికి వెనకబడిపోయిందండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం వహించారు. అదేవిధంగా చూసుకున్నట్టు మన కాకినాడ నగరం ఒక ప్లాన్ టౌన్ అంటే ఇది ప్లాన్ సిటీ, సెకండ్ మెడ్రాస్ అనేవారు. అలాంటిది ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి లేక వెనకబడిపోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మేము స్పెషల్ రిక్వెస్ట్ చేసాం. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఇది ఒక స్మార్ట్ సిటీలో పెట్టాలి. ఈ పట్టణం పోర్ట్ బేస్డ్ సిటీ కాబట్టి అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సహకరించాలని ముఖ్యమంత్రి గారితో కోరితే ముఖ్యమంత్రి గారు తిరుపతి, విశాఖపట్నంతో పాటు దీన్ని స్మార్ట్ సిటీలో పెట్టారు. ఎంతో చారిత్రాత్మకమైన నగరం, అందులో మళ్ళీ ఇప్పుడు కూడా ఆల్రెడీ పారిశ్రామికంగా ఆర్థికంగా అభివృద్ధి ఉంది. అంటే ఎలాంటి రూపురేఖలు మారబోతున్నాయి స్థానికులకు కూడా ఇబ్బందులు లేకుండా? ఈరోజు చూస్తున్నాం మనకు పోర్టు, యాంకరేజ్ పోర్టు, డీపోర్ట్ పోర్టు, 2 పోర్టులు ఉన్నాయండి మనకి ఇక్కడ. అదేవిధంగా మెయిన్ ఫిషింగ్ ఇండస్ట్రీ, ఈ 3 మనకి చాలా ప్రధానమైన ఈ పట్టణానికి వెన్నెముక లాంటి. కొన్ని వేల మంది దీని మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. 30,000 మంది ఆధారపడి బతుకుతున్నారు దాని మీద. దాన్ని బేస్ చేసుకుని ఈ పట్టణం కూడా ఏర్పడ్డది కూడా యాక్చువల్గా చెప్పాలంటే. ఈ రోజున కొత్త కార్గోలు వస్తున్నాయి. ఈ రోజున టెక్నాలజీ మారింది. ఇప్పుడు ఇదివరకు పడవల మీద వేసుకుని షిప్ల మీద పట్టుకెళ్ళే పరిస్థితి ఉండేది. అది లేకుండా ఇప్పుడు అంతా బెల్ట్ సిస్టమ్ వచ్చింది. డీపోర్ట్ పోర్ట్లో బెల్ట్ సిస్టమ్ కూడా కంటైనర్ సిస్టమ్ కూడా వస్తున్నాయి. ఇవాళ టెక్నాలజీ మార్పు వచ్చింది. ఇతర దేశాల్లో ఏ విధమైన టెక్నాలజీస్ ఉన్నా ఆ టెక్నాలజీని ఉపయోగించాలి. పారిశ్రామికలతో కూడా ఇతర పారిశ్రామికలు రావాలని కూడా ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఇతర దేశాలు కూడా తిరుగుతున్న సందర్భంలో జపాన్ వాళ్ళు కూడా వచ్చారు మన ఇక్కడ. ఈ కాకినాడకి మంచి ఫ్యూచర్ ఉందని కూడా వాళ్ళు సూచనలు ఇచ్చారు. వాళ్ళ సూచనల మేరకు ఈరోజు ప్రభుత్వం అనేక ఆదేశాలు ఇవ్వడం జరిగితే ఆ ఆదేశాలను కూడా ఇక్కడ అమలు చేస్తాం. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఈ కాకినాడ సిటీ మంచి అభివృద్ధి చెందబోతుందని చెప్పడానికి ఇప్పుడు చేసిన ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. భవిష్యత్తులో మంచి పట్టణం కాబోతుంది అనే సందర్భంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్. మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన అడుగు తెలుసు సార్, ఈ నగరంలోని డ్రైనేజ్ వ్యవస్థ, డంపింగ్ యార్డు అనేక ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని మీరు ఈ ప్రణాళికలో ఎలాంటి తయారు చేయబోతున్నారు? మరి కాకినాడ నగరానికి ప్రధానమైన 2 సమస్యలు, ఒకటి డ్రైనేజ్ వ్యవస్థ, 2 డంపింగ్ యార్డ్. మరి అయితే ఈ మధ్య ప్రభుత్వం కూడా మొత్తం స్టేట్లో ఉన్న కార్పొరేషన్స్ కానీ ఇతర ప్రధానమైన పట్టణాలని ఆల్రెడీ గుర్తించడం జరిగింది. ఒక వేస్ట్ టు ఎనర్జీ అని చెప్పి పవర్ ప్లాంట్ కూడా సాధ్యం త్వరలోనే ప్రారంభించబోతున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో ఈ కాకినాడ నగరానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు పారిశుద్ధ్య పరంగా. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి కూడా గౌరవ శాసనసభ్యులు గారు పై అధికారులతో కూడా మాట్లాడి దానికి ఆల్రెడీ మేము ప్లాన్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది. అది ముఖ్యంగా మున్సిపాలిటీ అధికారులు, స్థానిక పోలీసు ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలతో కూడా ఇవాళ సమావేశం ఏర్పాటు చేసి నగరంలోని ఉన్న సమస్యలను వెంటనే తీర్చేందుకు కూడా బృహత్ ప్రణాళికను ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. అయితే సాయంత్రానికి కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని ప్రజల సమస్యలతో పాటుగా ప్రణాళిక సిద్ధం చేసి రాష్ట్రానికి, కేంద్రానికి కూడా పంపిస్తామని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది.